అండి ఇప్పుడు అసలు పాకిస్తాన్లో చూస్తే అంతర్యుద్ధ పరిస్థితులు ఉన్నాయి. కేవలం తాలిబాన్ 1,72,000 మంది మామూలు ఆర్మీ జవాన్ల ఉండే తాలిబాన్తో 6.5 లక్షల పాకిస్తాన్ సైన్యం ఓడించలేక ఈరోజు సీజ్ఫైర్ కోరుకుంది. అంటే పాకిస్తాన్ ఏంటి, ఒక ఆఫ్ఘాన్లే ఓడిపోతే దాన్ని ఓడించలేకపోతే రేపు భారత్తో యుద్ధం ఎలా చేస్తుంది? ఏదో నేను యుద్ధం చేస్తా, రేపే అటాక్, మా అణ్వస్త్రాలు రెడీగా ఉన్నాయి, ఎయిర్ ఫోర్స్, మోడర్న్ ఎయిర్ ఫోర్సు, టాప్ మోస్ట్ నేవీ అంటారు. ఇప్పుడు వాళ్ళు ఏమవ్వాలి? సో ఎందుకు ఈ పరిస్థితి పాకిస్తాన్కు వచ్చిందంటే, నిజంగా మీరు అడిగినట్టు ఏంటంటే, ఒక అద్భుతమైన నాయకత్వం భారతదేశంలో గత 11 సంవత్సరాలుగా అద్భుతమైన నాయకత్వం పటిమను ప్రదర్శిస్తూ భారతదేశాన్ని ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ముందుకు తీసుకుపోతూ మోడర్న్ ఆర్మీని తయారు చేస్తూ, తర్వాత శత్రువుల గుండెల్లో దడదడను కలిగిస్తూ, చైనానే లెక్క చేయలేదు, ట్రంప్నే లెక్క చేయడంలే, ఇక పాకిస్తాన్ ఎక్కడ లెక్క చేస్తారు మోడీ గారు? సో ఈ మోడీ యొక్క దౌత్య విధానం ఒకటి, తర్వాత అద్భుతమైన యుద్ధ తంత్రం వల్ల ఈరోజు పాకిస్తాన్ ఆ పరిస్థితిని ఎదుర్కొందని మనం చెప్పొచ్చు. ఈరోజు ఎలా ఉందంటే, అజిత్ దోవల్ గారు నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్, ఆయన పనే మా మోడీ గారికి సలహాలు ఇవ్వడం. ఆయన ఒక పెద్ద యుద్ధ నిపుణుడు, ఐపీఎస్ ఆఫీసర్ మనందరికీ. ఇంకా అజిత్ దోవల్ గారికి నేను ఏం చెప్పనవసరం. అజిత్ దోవల్ గారి కోసం మీకు జేమ్స్ బాండ్ అనమాట. ఎయిర్ స్ట్రైక్ ఊరి తర్వాత పుల్వామా, ఈ పహల్గామ్ ఎయిర్ స్ట్రైక్